సో ప్రాబ్లం ఇదని నిరూపించమంటున్నాడు, ఇది తీసుకొని ఇది నిరూపించమంటున్నాడు. ఎడమ చేతి వైపు తీసుకున్నా 1 ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటాను ప్లస్ ఆఫ్ మైనస్ కాస్ తీటాగా రాసుకున్నా సూత్రానికి అనుగుణంగా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారము. ఇది ఏం మార్చలే. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1a, బి స్క్వేర్ అంటే కనుక సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సి స్క్వేర్ అంటే కనుక మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం ఎక్స్పాన్షన్. 2ab అంటే ఏ అంటే 1, బి అంటే సైన్ తీటా ప్లస్ 2b అంటే సైన్ తీటా, సి అంటే మైనస్ కాస్ తీటా ప్లస్ 2c అంటే మైనస్ కాస్ తీటా, ఏ అంటే 1. సేమ్ ఇదే ఎక్స్పాన్షన్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ డినామినేటర్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఈ టర్మ్ థర్డ్ స్టెప్ ఈ 1 ఇవే అట్లే రాసినాను. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 1 2 సైన్ తీటా ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ కొంత మారింది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 కాస్ తీటా ఇంటూ 1 2 కాస్ తీటా. ఇంకా డినామినేటర్ అంతా కూడా సేమే, ఏం పెద్ద మార్పు లేదు. ఇది 2 ఇంటూ 1 2 సైన్ తీటా అవుతుంది, ఇవి ఇట్లే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 2 కాస్ తీటా ఇంటూ 1 2 కాస్ తీటా. ఈ స్టెప్ నుంచి ఏమవుతుంది, ఈ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అయిపోతుంది. ఇది 1 అట్లే ఉంటుంది. ఈ 2 3 పదాలు కలిపి ఒక సూత్రమై 1 అయిపోతుంది. ఇంకా మిగతా టర్మ్స్ అన్నీ కూడా అట్లే వస్తాయి. థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. డినామినేటర్ కూడా సేమ్. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అయిపోతుంది. 1 ప్లస్ 1 అయిపోతుంది. మిగతా టర్మ్స్ అన్నీ కూడా అట్లే వస్తాయి. నెక్స్ట్ దీని నుంచి ఈ స్టెప్ ఇక్కడ చూడండి, ఇది 1 ప్లస్ 1 2 అవుతుంది. ఇంకా 2 అయిపోయి ఇదన్నీ కూడా అట్లే. ఇది కూడా 1 ప్లస్ 1 2 అవుతుంది డినామినేటర్. ఇంకా మిగతా టర్మ్స్ అన్నీ అట్లే వస్తాయి. ఈ స్టెప్ నుండి ఇక్కడికి రండి. ఇక్కడ మొదటి 2 టర్మ్స్ నుంచి 2 కామన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఏం మిగిలా, మొదటి టర్మ్లో 1 మిగిలా, ఇక్కడ 2 బయటికి పోయింది కాబట్టి ఇంకా సైన్ తీటా మిగిలా రెండవ పదంలో. నెక్స్ట్ ఈ పదము ఈ పదం నుంచి -2 వస్తుంది, కామన్ కాస్ తీటా వస్తుంది. -2 కాస్ తీటా బయట పడేసినాము. ఇక్కడ ఇంకా ఏం మిగిలా, మైనస్ పోయింది కాబట్టి ఇక్కడ మైనస్ ఉండే పదం ప్లస్ అయిపోతుంది. 2 కాస్ తీటా సైన్ తీటా మిగిలా. ఇక్కడ ఇంకా నాలుగవ పదంలో చూస్తాము, మైనస్ పోయింది కాబట్టి కామన్ మైనస్ ఉండే పదం ప్లస్ అవుతుంది. 2 పోయింది, కాస్ తీటా కంప్లీట్గా బయట పడినాయి కాబట్టి 1 మిగిలా. ఇంకా సేమ్ డినామినేటర్కి అదే వర్తిస్తుంది. మళ్ళీ ఈ 2 పదాల నుంచి రీడర్ 2 ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా ఉంది మొదటి పదంలో. ఇక్కడ కూడా 2 ఇంటూ సైన్ తీటా ప్లస్ 1 ఉంది. ఈ రెండింటి నుంచి 2 ఇంటూ 1 ప్లస్ సైన్ తీటాను కామన్ తీసుకో. కామన్ తీసుకుంటే కనుక ఇక్కడ కంప్లీట్ ఫస్ట్ టర్మ్లో మొత్తం బయటపడింది కాబట్టి ఈ టర్మ్ అంతా 1 వస్తుంది. 2 ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ ఇంకా నెక్స్ట్ ఏం మిగిలా, 2 పోయింది, ఈ టర్మ్ ఇది